ఫస్ట్ టైం తెలుగు టెలివిజన్ అండ్ మన మూవీ ఆర్టిస్టులు కలిసి ఆడుతున్న క్రికెట్ మ్యాచ్. సో వాళ్ళు ఒక 2 టీమ్స్, మేము ఒక 2 టీమ్స్, 4 టీమ్స్, అలాగే కార్పొరేట్ టీం, మన పోలీస్ టీం, ఇలా 6 టీమ్స్ కలిసి ఫస్ట్ టైం మన వైజాగ్లో అందరూ ఆడటానికి వచ్చాం. ఇక్కడ ఏంటంటే కేవలం ఒక సూపర్ కాజ్ కోసం ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది, చారిటీ చేయడం జరుగుతుంది. కొంచెం స్పోర్ట్స్లో రాణించే పిల్లలు కానివ్వండి, కొంచెం వెనకబడి ఉన్న అంటే ఆర్థికంగా బాగా చదువుకోగలి ఆర్థికంగా వెనకబడి ఉన్న పిల్లలు కానివ్వండి, వీళ్ళు ఒక చారిటీ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఓకే, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవరో ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు, అది డజంట్ మ్యాటర్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఇంతమంది అటు ఒక 30 మెంబర్స్, ఇటు ఒక 30 మెంబర్స్ కలిపి ఇక్కడికి రావడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్. శ్రీకాంత్ అన్నయ్య కానీ తరుణ్ భాయ్ కానీ ఇది ఇనిషియేట్ తీసుకుని ఎలాగైనా సరే టీవీ వర్సెస్ మూవీ ఆడాలని చెప్పి వాళ్ళ ఇనిషియేట్తోనే ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ శ్రీకాంత్ అన్నయ్య. మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం తరుణ్ భాయ్కి, శ్రీకాంత్ అన్నయ్యకి ఆల్వేజ్ ఏంటంటే మేము రుణపడి ఉన్నాం. ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ మేము ఆడినా వాళ్ళు ఎంత దూరం ఉన్నా సరే వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. సో యూ నెవర్ ఫర్గెట్ అబౌట్ దిస్ సపోర్ట్ అన్నయ్య. అలాగే మన కార్పొరేట్ టీం వాళ్ళు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ రాంబాబు గారు, ఆయన కూడా బాగా క్రికెట్ పిచ్చి. అంటే మా డిపార్ట్మెంట్ మాకు ఎందుకంటే ఎక్కడ హాలిడేస్ ఉండవు, రెస్ట్ ఉండదు, మాకు ఎక్కడైనా టైం దొరుకుతుందంటే ఓన్లీ క్రికెట్. ఇది మాకొక స్ట్రెస్ బస్టర్ లాంటిది అనమాట ఈ గేమ్. థ్యాంక్ యూ ఇక్కడికి విచ్చేసిన ఆడియన్స్కి, మీడియాకి, అలాగే మా ప్రేక్షకులకి అందరికి కూడా వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్.